ప్రభుత్వం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనదారులు నిరీక్షిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అయితే ప్రభుత్వ జైళ్ల శాఖలో ఆధ్వర్యంలో నడిపే పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ లభించడంతో ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లు, బాటిళ్లతో అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి గుమికూడుతున్నారు జనాలు. మనం చూస్తున్నాము, ఇటు వాహనదారులు ఒకవైపు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉంటే మరోవైపు ఇటు బాటిళ్లు పట్టుకొని మరీ కూడా ఇక్కడికి వచ్చేసి వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఏం సార్, ఎంత పెద్ద లైన్ ఉంది, ఎందుకు ఇంత ఒక్కసారిగా వచ్చారు? పెట్రోల్ షార్టేజ్ అంట కదా, అందుకోసం ఎక్కడ చూసినా లైన్లే ఉన్నాయి. పెట్రోల్ దొరకట్లేదు, షార్టేజ్ ఉంది. ఇప్పుడు డిపో దగ్గర ఇట్లే ఉన్నది, ఇక్కడ ఇట్లే ఉన్నది. ఎక్కడ కూడా అంతటా పెట్రోల్ ప్రాబ్లం ఉన్నది, దొరకట్లేదు. గంట 2 గంటల నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది. అది మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు ఉండడంతో అయితే పెద్ద ఎత్తున క్యాన్లలో, బాటిళ్లలో సైతము వాహనదారులు తీసుకెళ్లడంతో అయితే ఇటు 2 వీలర్, 4 వీలర్ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఈ పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇటు అంబులెన్సులు సైతము ఆగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి, ఎందుకు ఇంత లైన్ ఉంది? డీజిల్ లేక ఎక్కర్లేదు. అసలు నుంచి ఇక్కడ వరకు ఎక్కర్లేదు. 1, 2, 3, 4, 5, 6 బంకాడు ఇచ్చిన. 6 బంకులు తిరిగినా కూడా డీజిల్ దొరకకపోవడంతో ఇక్కడికి వచ్చామంటున్నారు ఇక్కడ వాహనదారులు. ఏంటి స్వామి, పెట్రోల్ బాటిల్ ఎందుకు తీసుకెళ్తున్నారు? పెట్రోల్ దొరకట్లేదు సార్, పెట్రోల్ దొరకట్లేదు. ఎక్కడ బంకులు హన్మకొండ, వరంగల్ ఎక్కలేవు. పరకాల దాకా వెళ్ళాం, పరకాల మనకి వచ్చింది. పరకాల దాకా కూడా పెట్రోల్ లేదు, డీజిల్ కూడా లేదు. పొద్దున్న తిరిగితే ఇప్పుడు దొరికింది. అవును సార్, అది మనం చూస్తున్నాము. ఉదయం నుంచి తిరిగితే ఒక పెట్రోల్ బాటిల్ దొరికిందని చెప్తున్నారు. ఇక్కడ ఆందోళన కూడా జరుగుతుంది. మనకు చూస్తున్నాము, క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. జనాలు బాటిళ్లలో కొట్టమని చెప్పేసి ఎగబడుతున్న పరిస్థితి. ఏంటి, ఎందుకు ఇంత లైన్ ఉంది ఇక్కడ? సార్, ఇక్కడ ఎందుకు ఇట్లా అవుతుంది ఏమో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా తెలియదు. మాకు డీజిల్ కొరత వల్ల చాలా ఇబ్బంది పడతాం సార్. నిరుపేదలం, ఏది చేసుకున్నా ఆటో చేసుకున్నా బతికేదడం పొద్దుండాలి. చాలా ఇబ్బంది పడతాం సార్. ఏదన్నా మీరు గవర్నమెంట్ స్పందించి, ప్రతి నాయకులు స్పందించి డీజిల్ కొరత తీసేయాలని మా ఆటో డ్రైవర్ ప్రక్షాళన మేము కోరుకుంటామని. థ్యాంక్ యూ అని. అది మనం చూస్తున్నాము. గవర్నమెంట్లు ఎవరైనా సరే మాకు పెట్రోల్, డీజిల్ అందించాలి. మేము రోజు ఆటోలు నడుపుకుంటేనే జీవనం సాగించే వాళ్ళం, మాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్నాము, బాటిళ్ళు పట్టుకొని క్యూ లైన్లలో ఉంటున్నారు. ఏంటి బ్రదర్, ఎందుకు ఇక్కడ క్యూ లైన్లో నిలబడ్డారు? మిగతా అక్కడ దొరకట్లేదా? దొరకట్లేదు అన్న. ఇక్కడ పోయినా గిదే పరిస్థితి. ఇక్కడ పోయినా 500 బండ్లు లైన్లు కట్టున్నాయి. ఏం దొరుకుతున్నాయి అన్న? నడి రోడ్ల మీద బండ్లు ఆగిపోయినాయి. ఇప్పుడు బండి పక్క పెట్టి నడుచుకుంటూ వచ్చినాం. ఏమన్నా అన్న మా పరిస్థితి గింత కూడా మా అన్న. అది చూస్తున్నాము, బండ్లు ఆగిపోతే కూడా పెట్రోల్ దొరకని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. అటు డ్యూటీలు ముగించుకొని వెళ్లే వాళ్ళ పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. మనం చూస్తున్నాము, పెట్రోల్, డీజిల్ కొరతతో అయితే పెద్ద ఎత్తున ప్రచారంతో అయితే వాహనదారులు ఇటు ఇది ప్రభుత్వము జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ పంపులో మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తుందనడంతో అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున వాహనాలు తరలి వచ్చారు. ప్రస్తుతం ఆ పబ్లిక్ను కంట్రోల్ చేయడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా వచ్చి వారిని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. బాటిల్లో ఈ యొక్క క్యాన్లలో కొట్టమని చెప్పేసి పంపిస్తున్నారు. వాహనదారులకు మాత్రమే డీజిల్, పెట్రోల్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. 1 గంట నుంచి కూడా క్యూ లైన్లలో ఉన్నామని చెప్పేసి ఆటో వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏంటి, ఎందుకు లైన్ ఉంది? డీజిల్ వస్తలేదు, దానికోసం మాకు ఇబ్బంది అవుతుంది. 3 గంటల నుంచి ఉన్నాయి. ఇక్కడ కూల్ లేకుము లేదు. ఎక్కడ సిటీ మొత్తం తిరిగి వచ్చిన ఎక్కర్లేదు. ఇక్కడ బండి వచ్చిందని ఇక్కడ ఆయన ఇప్పటికి 3 గంటలు అవుతుంది, ఇంకా డీజిల్ పోయలేదు. అప్పటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం అవుతలేదు. సిటీ మొత్తం తిరిగినా ఆ తిరిగినందుకే 3 లీటర్ డీజిల్ వచ్చింది. డీజిల్ కోసం తిరుగుతుంది, డీజిల్ వచ్చింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ అక్కడ పోయేదాకా ఉంటుందా, అయిపోతుందా అని టెన్షన్తో ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకొని వస్తారు. దొరకదు అనుకోండి. ఇక మన దాంట్లో ఎంత ఆటోలో 200, 3 రోజులు అవుతుంది ఇప్పటికి. అంత తక్కువ దొరుకుతుంది ఇప్పుడైతే. ఇక దొరికిన కానీ ఇట్లా ఆగి గంటలు వెయిటింగ్ చేసి పోసుకుంటూ అవుతుంది.
అదే మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా అనిపిస్తుంది. ఇది గత 3 రోజులుగా నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాహనదారులంతా కూడా పెట్రోల్ డీజిల్ లభించేటువంటి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. అనేక బంకులలో కూడా నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఈ పరిస్థితి వచ్చింది. తక్షణమే ప్రభుత్వం కలగజేసుకొని పెట్రోల్ బంకులలో డీజిల్ పెట్రోళ్లను అందించాలని చెప్పేసి అయితే వాహనదారులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.